నేను నిక్కర్లు వేసుకునే వయసులో ఒక స్టాక్ మీద ఇన్వెస్ట్ చేశాను. ఈ 40 ఏళ్లలో అది కొన్ని వందల వేల లక్షల రెట్లు వాల్యూ పెరిగింది. నాకు ప్రతిరోజు హ్యాపీనెస్ డివిడెండ్స్ ఇస్తూనే వచ్చింది. ఇప్పుడు అదో మెగా స్టాక్. యూ గెస్డ్ ఇట్ రైట్. ఆ స్టాక్ పేరు చిరంజీవి. నేను దాసరి గారి దగ్గర అసోసియేట్గా జాయిన్ అయినప్పుడు తారా మాస్టర్ అసిస్టెంట్ శేఖర్ అని అతను చెప్పేవాడు. ప్రతి పాట కోసం, స్టెప్ కోసం చిరంజీవి ఎంతలా ప్రాక్టీస్ చేసేవాడు. అంటే పొద్దున్నే 6 గంటలకు రిహార్సల్స్ వచ్చి రోజంతా షూటింగ్ చేసి ప్యాక మళ్ళీ వచ్చి రిహార్సల్ చేసి మైనల్ లాగా ఒళ్ళంతా కరిగిపోతూ తిరిగిపోతూ. అంటే అబ్బాయిల బాడీ జనరల్గా రాయిలా గట్టిగా ఉండటం వల్ల అమ్మాయిల డాన్సులో ఉండే సొగసు జనరల్గా అబ్బాయిల డాన్సులో రాదు. చిరంజీవి డాన్సులో గ్రేస్ ఎక్కడి నుంచి వచ్చిందని నాకు అప్పుడు అర్థమైంది. నేను చెప్తోంది 1990s మాట. అంటే అప్పటికే అతను మెగాస్టార్ అన్న మొహటం ధరించిన మహారాజు. వయసు 40 ఏళ్ళు, సర్వీస్ 120 సినిమాలు, బిగ్గర్ దాన్ బచ్చన్ అని, ద న్యూ మనీ మెషిన్ అని నేషనల్ మీడియా నెత్తికెత్తించుకుంటున్న రోజులు. అతను ఆ సక్సెస్ నేను నెత్తికెక్కించుకోలేదు. నాకేంటి అవసరం అనుకోలేదు. కష్టపడ్డాడు, పడుతూనే ఉన్నాడు. ఆ కష్టాన్ని నేను అతని హాలీవుడ్ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా వెళ్ళినప్పుడు ప్రత్యక్షంగా చూశాను. పొద్దున్నే 5 గంటలకు రిహార్సల్ అంటే పూర్తి ఎటైర్, విగ్, మేకప్తో సహా వచ్చి కూర్చునేవాడు. ఆ కాస్ట్యూమ్ వెయిటే ఆల్మోస్ట్ 10 కిలోలు ఉండేది. అతని పేరు గిన్నిస్ బుక్లోకి ఎక్కింది అనగానే లెక్కలు చూశాను. 537 పాటల్లో 24,000 స్టెప్స్ వేశాడు అని. ఓ 37 బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ తీసేస్తే 500 పాటల్లో 24,000 స్టెప్స్ అంటే ఒక్కో పాటలో యావరేజ్గా 48 కొత్త స్టెప్స్ వేశాడు అనేది అర్థం. సో నాలో లెక్కల మాస్టర్ ఏం చేశా అంటే, అబ్బని తీయని దెబ్బ పాటలో ఎన్ని ఉన్నాయో లెక్కేసింది. 61 ఉన్నాయి. ఇది 1990లో వచ్చిన పాట. దీని 10 ఏళ్ల క్రితం 1980లో న్యాయం కావాలనే సినిమాలో ఈ రోజే ఆదివారం అనే దానిలో 36 స్టెప్స్ ఉన్నాయి. అలాగే 1987లో వచ్చిన పసివాడి ప్రాణంలో స్వీటీ అనే పాటలో 68 ఉంటే, 2002లో వచ్చిన దాయి దాయి దామ్మలో 61 ఉంటే, 2017లో వచ్చిన అమ్మడు లెచ్చు కుమ్ముడులో 51 ఉన్నాయి. సో యావరేజ్ 48 అనేది జస్టిఫబుల్ అని అనిపించింది నాకు. ఎందుకు ఈ లెక్కలు చెప్తున్నాను? చిరంజీవి లెవెల్ పర్ఫెక్షన్ రావడానికి ఒక్కో స్టెప్ మీద 1 గంట సేపు రిహార్సల్ చేశాడు అనుకుంటే 24,000 స్టెప్స్ కోసం 24,000 గంటలు అంటే 1000 రోజులు. తన జీవితంలో 1000 రోజులు పాటల రిహార్సల్స్, ప్రాక్టీస్ కోసం ఖర్చు చేశాడు అని. ఎందుకంత కష్టపడాలి? బాధ్యత. ఇప్పట్లో డిజిటల్ కాదు, ఫిల్మ్ మీద చిత్రీకరణ జరిగేది. సో తీసుకునే ప్రతి టేక్ ఫిల్మ్ని కాల్చేస్తుంది, అది బడ్జెట్ను తినేస్తుంది. అది కాక ప్యారలల్గా 2-3 సినిమాలు జరుగుతుండే. ఏ సినిమా కూడా 30 రోజుల కంటే షూటింగ్ జరగటానికి వీల్లేదు. ఇది లాజిస్టికల్గా అవుతే ప్రేక్షకుల నుంచి, అభిమానుల నుంచి విపరీతమైన ఆసక్తి. వచ్చే కొత్త సినిమాలో చిరంజీవి ఏ కొత్త స్టెప్స్ వేస్తున్నాడు రా అని. సో చిరంజీవికి మాస్టర్లకి మధ్య ఓ పందెం. ప్రతి కట్టుకి ఓ కొత్త స్టెప్ క్రియేట్ చేయమని. ఇది ఇంతకుముందు ఏ సినిమాలో ఇతను వేసి ఉండకూడదు. ఇతనే కాదు, ఏ హీరో వేసి ఉండకూడదు. ఇందులో రాజీ లేదు. అర్థమవుతుంది కదా చిరంజీవి మీద ఎంత ఒత్తిడి ఉండేది అనేది, ఎందుకు ఇంత కష్టపడేవాడు అనేది. చిరంజీవి డాన్స్ పాటలో, సినిమా పాటలో డాన్స్ అనే ఒక అవసరాన్ని క్రియేట్ చేశాడు. తన స్పీడ్కి ధీటైన బీట్ ఉండేలా కంపోజర్లని, దానికి తగ్గ పదాలు రాయమని కవులను, దానికి తగ్గ కిర్రెక్కించే స్టెప్స్ క్రియేట్ చేయమని కొరియోగ్రాఫర్లను, నాతో పాటు డాన్స్ చేయమని హీరోయిన్లను, బ్యాక్గ్రౌండ్ డాన్సర్లను అందరినీ ఛాలెంజ్ చేశాడు. బాలు, వేటూరి, చక్రవర్తి, ఇళయరాజా, విజయశాంతి, రాధ, భానుప్రియ, ప్రభుదేవ, లారెన్స్, కోదండరామిరెడ్డి వీళ్ళందరూ కూడా అతని ఛాలెంజ్ని అందుకొని అతనితో పాటు పరిగెత్తిన అతని పార్ట్నర్స్. చిరంజీవి పాట అంటే సర్వేంద్రియాలు అతని మీదే కేంద్రీకరించి ఉంటాయి కాబట్టి ఒక 10 పాటలు హీరోయిన్ డాన్సర్ల మీద, వెనక బ్యాక్గ్రౌండ్ డాన్సర్ల మీద ఫోకస్ పెట్టి చూశాను. పర్ఫెక్షన్ ఖచ్చితంగా చిరంజీవిదే, అందులో డౌటే లేదు. 40 ఏళ్ళుగా ఇదే వరుస. ట్విస్ట్, టర్న్, జాబ్, రోలు, హుక్, కిక్, లాక్, వాక్, ఫోక్, స్టెప్ ఏదైనా సరే పర్ఫెక్షన్ రావాల్సిందే. స్టార్ట్ ఎండ్ పర్ఫెక్ట్గా పడాల్సిందే. స్టెప్ బార్ కౌంట్ మీద సరిగ్గా ఆగుతుంది కదా, ఎడిటర్కి ఎంత సౌఖ్యం చూడండి. ఏ 100 షాట్లు ర్యాండమ్గా విసిరేసి ఎడిట్ చేసినా సరే పాట రెడీ అయిపోతుంది. చిరంజీవి జాగ్రత్త పడతాడు, భయపడతాడు, కష్టపడతాడు, ఇష్టపడతాడు. మనము స్వయం కృషి అని చిరంజీవికి ఆపాదించే దీనిలో స్వయం అంటే తనంతట తానుగా పైకొచ్చాడు అనే దాని మీద ఎక్కువ వాల్యూ ఇస్తాం. బట్ నా ఉద్దేశం ఆ రెండో పదం ఉంది, కృషి. అది అసలు చిరంజీవి. ప్రతిభ ఉన్నవాళ్ళు లక్షల మంది ఉండొచ్చు, కానీ చిరంజీవి ఒక్కడే అవుతాడు. సో శివశంకర్ వరప్రసాద్ గారు
మీరు డేరింగ్ డాషింగ్ డైనమిక్ హీరో కావచ్చు, సుప్రీం హీరో కావచ్చు, మెగాస్టార్ కావచ్చు, అన్నయ్య, బాసు, పద్మవిభూషణ్ ఏదైనా కావచ్చు. కానీ నాకు మాత్రం చిరంజీవి వేణు. నీ మీద నా అభిమానం చిరంజీవి ఎప్పటికీ చచ్చిపోదు. సో నీ 30వ పుట్టినరోజు రోజు నాడు నీకు స్పెషల్గా విష్ చేస్తున్నాను. చిరంజీవ సుఖీ భవ.